Welcome to part 3 of articles. In this video, we can discuss we shouldn't use articles before the following items. పర్టికులర్గా దీన్ని తెలుసుకునే ముందు నౌన్స్ రకాల్లో మెటీరియల్ నౌన్ అంటే తెలుసుకోండి, అలాగే కలెక్టివ్ నౌన్ అంటే తెలుసుకోండి, అబ్స్ట్రాక్టివ్ నౌన్ తెలుసుకోండి, కామన్ నౌన్ తెలుసుకోండి, ప్రాపర్ నౌన్ తెలుసుకోండి. ప్రాపర్ నౌన్ అంటే పేర్లు, వాటి ముందు జనరల్గా ఆర్టికల్స్ రావు. కామన్ నౌన్ ప్లూరల్ నౌన్ ముందు ఆర్టికల్స్ రావు. అట్లాగే మనకు మెటీరియల్ నౌన్ అంటే ప్రోగుగా, ముద్దుగా, ద్రవ రూపంలో అన్కౌంటబుల్ నౌన్స్ అన్ని మెటీరియల్ నౌను, వీటి ముందు ఆర్టికల్స్ రావు. అబ్స్ట్రాక్టివ్ నౌన్స్ కంటికి కనిపించిన నౌన్స్ ముందు కూడా ఆర్టికల్స్ రావు. కాబట్టి వీటి ముందు ఆర్టికల్స్ రావు. వీటిని మరింత విపులంగా ఈ నో ఆర్టికల్స్లో నేర్చుకుందాం. ఓకే, లెట్ us డిస్కస్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అంటే నో ఆర్టికల్. కొన్ని నౌన్స్ ముందు ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు అని చెప్పాం. మరి మొదటిదా బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఉదాహరణ చూడండి, షేక్స్పియర్ ముందు, ఢిల్లీ ముందు. అంటే వ్యక్తిగత పేర్లు వచ్చినా, ప్రాంతాల పేర్లు వచ్చినా అవి ప్రాపర్ నౌన్ అవుతాయి. కాబట్టి వాటి ముందు ఏ ఆర్టికల్ వాడకూడదు. అయితే కొన్ని సందర్భాల్లో వాడొచ్చని నోట్ చెప్తుంది. ఏంటా నోటు? ఒక ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా చెప్పినప్పుడు, లేదా కంపారిజన్లో యూజ్ చేసినప్పుడు. ఉదాహరణ చూడండి, దిస్ మ్యాన్ ఈజ్ ఏ షైలాక్. అక్కడ మనం ఏం చెప్తున్నాము? వాళ్ళు పిసినారి అని చెప్పడానికి, అక్కడ ఈడొక పిసినారి అని చెప్పడానికి పిసినారి సింబల్ షైలాక్ కాబట్టి అక్కడ దిస్ మ్యాన్ ఈజ్ షైలాక్ అంటాం. అలాగే సముద్రగుప్త వాజ్ ద నెపోలియన్ ఆఫ్ హిజ్ ఏజ్. సముద్రగుప్తుని నెపోలియన్తో పోల్చాం. అలా పోల్చినప్పుడు కూడా ఆర్టికల్ వాడాలి. ఇలాంటి పోలికలు ఏవి లేనప్పుడు వ్యక్తుల పేర్ల ముందు ఆర్టికల్ రావు. చూడండి, మెటీరియల్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ రావు. మెటీరియల్ నౌన్స్ అంటే లిక్విడ్స్, వాటరు, మిల్క్, ఆయిల్, వాటి ముందు ఆర్టికల్స్ రావు. టీ, కాఫీ వాటి ముందు. అట్లాగే ఇవి లోహాలు, సిల్వరు, ఐరన్, గోల్డ్, వాటి ముందు ఆర్టికల్స్ రావు. అలాగే గొట్టుగా పోసే సాల్ట్, షుగరు, శాండ్, రైస్, వాటి ముందు ఆర్టికల్స్ రావు. అయితే స్పెసిఫిక్గా చెప్తే ది వస్తుంది. ఉదాహరణ ద టీ ఆఫ్ అస్సాం. ఇక టీని జనరల్గా చెప్పలే, అస్సాం యొక్క టీ అని చెప్తున్నాం. అలాగే వాటర్ని జనరల్గా చెప్తే ఆర్టికల్ రాదు. గంగా నది వాటర్ అని చెప్తున్నాం. స్పెసిఫిక్గా చెప్తే ది వస్తుంది. అట్లాగే కామన్ నౌన్ వైడర్ సెన్స్లో వాడితే, ముఖ్యంగా మ్యాను, ఉమెను, అలాగే హెల్, సొసైటీ, ప్యారడైజ్, ఈ పదాలు వచ్చినప్పుడు వీటి ముందు ఆర్టికల్ రావు. కానీ డెవిల్, గాడెస్, గాడ్, వాటి ముందు అయితే ఆర్టికల్ వస్తుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, చూడండి, బిఫోర్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యాజ్ క్వాలిటీస్, ఫీలింగ్స్, స్టేట్స్, వాటి ముందు జనరల్ సెన్స్లో రాదు, స్పెసిఫిక్గా అయితే వస్తుంది. చూడండి, ట్రూత్, హానెస్టీ, కైండ్నెస్, గుడ్నెస్, పవర్టీ, వీటంటి ముందు ఆర్టికల్స్ రావండి. కానీ స్పెసిఫిక్గా చెప్తే వస్తుంది. అంటే పర్టికులర్ ద హానెస్టీ ఆఫ్ మై బ్రదర్. ఇక్కడ హానెస్టీ ముందు రాదు, ద హానెస్టీ ఆఫ్ మై బ్రదర్ స్పెసిఫిక్గా చెప్పారన్నమాట. అలాగే హీ ఆల్వేస్ టెల్స్ ఏ లై. అలాగే ఈ ఆల్వేస్ స్పీక్స్ దట్. ఇవి ఎక్సెప్షన్స్ అనమాట. మిగతా సందర్భాల్లో మనము మెటీరియల్ నౌన్ ముందు ఆర్టికల్స్ రావండి. సారీ, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ రావండి, అంటే క్వాలిటీకి సంబంధించినవి. చూడండి, బిఫోర్ నౌన్ కాంప్లిమెంట్. నౌన్ కాంప్లిమెంట్ అంటే అపాయింట్, మేకు, ఎలెక్ట్, సెలెక్ట్, నామినేట్, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు వెనకాల వచ్చే కామన్ నౌన్ మీద ఆర్టికల్ రాదు. ఎగ్జాంపుల్ చూడండి, ద కమిటీ అపాయింటెడ్ హిమ్ క్యాప్టెన్. ఆ క్యాప్టెన్, ప్రెసిడెంట్, ఇట్లాగా అపాయింట్, సెలెక్ట్, వాటి ముందు ఆర్టికల్స్ రావు. అట్లాగే 7వ రూల్ చూడండి, బిఫోర్ కలెక్టివ్ నౌన్స్ ఇన్ జనరల్ సెన్స్ వచ్చినప్పుడు ఆర్టికల్ రావు. లైఫ్ ఈజ్ కాంప్లెక్స్, సొసైటీ డస్ నాట్. ఇందాక చెప్పుకున్నాం కదా. సో
వీటి ముందు ఆర్టికల్ రాదు. ఓకేనండి. నెక్స్ట్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్ రావు. ఇన్ఫర్మేషన్, అడ్వైస్, వీటి ముందు ఆర్టికల్స్ రావండి. అలాగే బిఫోర్ లాంగ్వేజెస్, అంటే జాతి అయితేనప్పుడు ఆర్టికల్ వస్తుంది, అదే లాంగ్వేజ్ అయితే ఆర్టికల్ రాదు. చైనీస్ ఈజ్ ఎ డిఫికల్ట్ లాంగ్వేజ్, హీ నోస్ రష్యన్ వెరీ వెల్ అంటే అక్కడ రష్యన్ లాంగ్వేజ్ అని అర్థం. లాంగ్వేజ్ అని వస్తే ఆర్టికల్ రాదు, లేకపోతే ఆర్టికల్ వస్తుంది. ఇదే ఇక్కడ 8th రూల్ 9th రూల్లో మనం నేర్చుకున్నాం. చూడండి, అట్లాగే ఈ క్రింది ప్రదేశాల్ని ప్రైమరీ పర్పస్తో దర్శిస్తే నో ఆర్టికల్, సెకండరీ పర్పస్తో దర్శిస్తే ది ఆర్టికల్. ఆర్టికల్ 3లో కూడా చెప్పాం. ఏంటంటే కాలేజు, టెంపుల్, యూనివర్సిటీ, స్కూలు, అట్లాగే మనకు హాస్పిటల్, నర్సింగ్ హోము, ప్రిజను, వీటిని ప్రైమరీ పర్పస్తో దర్శిస్తే నో ఆర్టికల్, సెకండరీ పర్పస్తో దర్శిస్తే ది ఆర్టికల్. ఇట్లాగా మనం చూసినట్టయితే గో టు టెంపుల్, ప్రేయర్కి వెళ్తే నో ఆర్టికల్ అనమాట. అలాగే ద థీఫ్ వెంట్ టు బెడ్, ద బెడ్, ఎందువలన అతను థీఫ్ పడుకోనికి వెళ్ళాడు, అక్కడ దొంగతనం వేరే పని మీద వచ్చి బెడ్ ఎక్కాడు కాబట్టి అది ది పెట్టాం. అలాగే ఐ గో టు బెడ్ అర్లీ, ఇక్కడ పడుకోనికి వెళ్తే నో ఆర్టికల్ అనమాట. అలాగే ప్రిజను, అలాగే చూడండి హీ వెంట్ టు సీ, హీ వెంట్ టు ద సీ, సైలర్కి వెళ్తే నో ఆర్టికల్, అదర్ పర్పస్గా వెళ్తే ది ఆర్టికల్. అలాగే ఆఫీసు, సినిమా, మూవీ, థియేటరు, పిక్చరు, సర్కస్, స్టేషన్, వీటికైతే కంపల్సరీగా ది పెట్టాలండి. జాగ్రత్తగా చూడండి, వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇది. ఈ క్రింది డిసీజెస్ ముందు ఆర్టికల్స్ రావు. క్యాన్సరు, ఎయిడ్స్, ఏ డిసీజ్ అయినా రాదండి. కానీ ద మీజల్స్, ద మమ్స్, ద రికెట్స్, ద ప్లేగు, ద ఫ్లూ, వీటి ముందు మాత్రం ది వాడాలి. ఇది మనం జాగ్రత్తగా చూసుకోండి. జనరల్గా ఆర్టికల్స్ వీటి ముందు రావు, మిగతా వాటి ముందు. ఓకే, డిన్నరు, లంచు, సప్పరు, బ్రేక్ఫాస్టు, ఇలాంటి వాటి ముందు ఆర్టికల్స్ రావు, గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్గా చెప్తే తప్ప వీటి ముందు ఆర్టికల్స్ రావు. చూడండి, ఐ టేక్ బ్రేక్ఫాస్ట్, అక్కడ ఏ యాంది రావట్లేదు. డిన్నరు, సప్పరు, ఏదైనా తీసుకోండి, ఆర్టికల్ రాదు. సో వాటన్నిటి ముందు ఆర్టికల్ రాకపోవటానికి అదే ఐ టేక్. చూడండి, బ్రేక్ఫాస్ట్, దే గేవ్ అస్ గుడ్ బ్రేక్ఫాస్ట్, దే షుడ్ టేక్ డిన్నర్. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్, ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చింది కదా, అటువంటిప్పుడు ఆర్టికల్ వస్తుంది. కానీ ఆ గుడ్ అని పదం లేనప్పుడు రాదు. ఏ డిన్నర్ ఇన్ ఆనర్ ఆ ప్రెసిడెంట్ విల్ బీ హెల్డ్, ఇది అంటే జనరల్ సెన్స్లో చెప్పినట్టు అనమాట, లేకపోతే వీటి ముందు రాదు. చూడండి, బాడీ పార్ట్స్ ముందు ఆర్టికల్, లివరు, హార్టు, లేకపోతే లంగ్స్, ఏవైనా, బట్ అంటే ముందు ఆర్టికల్స్ రావు. చూడండి, అలాగే ప్రయాణ సాధన, ట్రావెల్, మోడ్ ఆఫ్ ట్రావెల్, వాటి ముందు ఆర్టికల్స్ రావు. హీ విల్ గో బై ఎయిర్, ఏ జర్నీ బై రోడ్, సో వాటి ముందు కూడా ఆర్టికల్స్ రావండి. స్పెసిఫిక్గా చూడండి, ఏదైనా బాడీ పార్ట్ కలిగి ఉందన్నప్పుడు ది వాడచ్చు. హీ హ్యాజ్ పెయిన్ ఇన్ ద లెగ్, అక్కడ ఇన్ ద లెగ్ అనొచ్చు. అంటే ఏదైనా పొసెషన్ అని ఉన్నప్పుడు బాడీ పార్ట్స్ ముందు ఆర్టికల్ రావచ్చు, లేకపోతే జనరల్గా బాడీ పార్ట్స్ ముందు ఆర్టికల్స్ రావండి. ఫ్యామిలీ రిలేషన్స్ ముందు ఆర్టికల్స్ రావండి. ఫ్యామిలీ రిలేషన్, అంకుల్, ఆంట్, ఫాదరు, మదరు, వీటి ముందు ఆర్టికల్స్ రావండి. అలాగే క్రింద ఎక్స్ప్రెషన్స్ ముందు ఆర్టికల్స్ రావండి. ఇదే 15th రూల్, లాస్ట్ రూల్. ఎట్ నైట్, ఎట్ నూన్, ఆన్ ఫుట్, ఆన్ ఎర్త్, సెట్ ఫుట్, సెండ్ వర్డ్, ఇన్ హ్యాండ్,
బై బస్, బై ట్యాక్సీ, సెట్ ఫైర్ ఇట్లాగ ఇస్తుంటాడు. ఉదాహరణ ఎగ్జాంపుల్ చూడండి. దెర్ ఆర్ మెనీ ప్లాంట్స్ ఆన్ డాష్ ఎర్త్ అని ఇస్తే అక్కడ నో ఆర్టికల్ ఆప్షన్ రాయాలి మనం. అంతేగాని ఆన్ ద ఎర్త్ అని పెట్టకూడదు అనమాట. ఇలాగా స్పెషల్గా ఆర్టికల్స్ వాడకూడని సందర్భాలు కూడా మనం చదివితే అప్పుడు ఆర్టికల్స్ని చేయగలుగుతాం. ఓకేనండి. Okay friends, thank you for patiently listening about this omission of articles. ఓకే, ఇక్కడ మనకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ మూడింటిని ఒకసారి స్టడీ చేసి మనం 4 ఆప్షన్స్ మీద ప్రాక్టీస్కి వెళ్తే బ్రహ్మాండంగా బిట్లన్నీ కవర్ చేయగలము. ఓకే, థ్యాంక్ యూ.